అంటే గురుగారు మీరు ఉపాసన ఇవన్నీ చేసినప్పుడు, దేవతలను దర్శించినప్పుడు అమ్మవారిని దర్శించారు. ఇంకా ఎవరెవరిని దర్శించారు గురుగారు? స్వామివారిని ఈశ్వరుని దర్శించాను. ఈ వారణాసిలో స్వామివారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన అక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు వారిని నేను చూడటం జరిగింది. ఆయన కూర్చున్నారు. ఎంత అదృష్టం! 7 feet దాకా ఉన్నారండి. ఆయన కూర్చొని ఉన్నారు. బ్లూ కలర్లో ఉన్నారండి. ఆయన ఊరికే నన్ను ఇట్లా పక్కగా ఇట్లా చూశారంతే. దానికి ఆ కొన్ని వైబ్రేషన్స్ వచ్చి నాకు అది ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. అంటే ఆ శక్తిని మనం తట్టుకోలేము. ఆయన ఊరికి అట్లా చూశారంతే. అది ఆయన ఎదురుగా అభిషేకం జరుగుతుందండి. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు. వారణాసిలో మీకు తెల్లవారుజామున 3, 4, 5 లోపల ఆ బ్రహ్మముహూర్తంలో స్వామివారు రోజు వస్తారండి. వచ్చి కూర్చొని ఉంటారు. ఆయన ఎవరైనా కెపాసిటీ ఉన్నవాడు ఖచ్చితంగా చూడవచ్చండి. దాంట్లో సంశయం లేదు. అందువల్ల బ్లూ కలర్లో ఉన్నారు ఆయన. అసలు బ్లూ కలర్లో ఎందుకు ఉన్నారు అనేటువంటిది ఒక పాయింట్ ఉంది మీకు. శ్రీకృష్ణుడు కూడా నీలమేఘశ్యాముడు. బికాస్ దే బిలాంగ్ టు 7th dimension వరల్డ్. 7th dimension వరల్డ్లో నుంచి బ్లూ స్పెక్ట్రంలో నుంచి వచ్చారు వాళ్ళు. ఆ స్పెక్ట్రంలో నుంచి రావటం వల్ల ఆ కలర్లో వాళ్ళు ఉన్నారు. అది ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా అంతేనండి. అది ఒకటండి. ఇక్కడ జ్యోతిర్లింగాల దగ్గర మీరు ఎప్పుడైనా సరే స్వయంభూ టెంపుల్స్ అవి జ్యోతిర్లింగాలు, అక్కడ గనక మీరు పోయి ఒక జపం కానీ తపం కానీ చేస్తే దేవతలు అక్కడికి వస్తారండి. ఖచ్చితంగా మీకు కనిపిస్తారు. అది బ్రహ్మ ముహూర్తంలో కనిపిస్తారు. మామూలు ఆ టైంలో కనిపిస్తారు. కానీ శక్తి అయితే ఉంటుంది. అసలు మీకు జ్యోతిర్లింగం అంటే ఏంటి? సైంటిఫికల్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లస్టర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దట్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ 7th dimension వరల్డ్. ఇట్ ఈస్ అన్క్వశ్చనబుల్. వాళ్ళు దేవతలు ఆ 7th dimension వరల్డ్లో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్ని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద శివలింగాన్ని పెట్టారు. ఆ హీట్ని తట్టుకోవడం కోసం అభిషేకం పెట్టారు. ఇవన్నీ పెద్ద సైంటిఫికల్ ఇదండి. ఇది అమెరికన్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారండి. మన వాళ్ళు ఆఫ్టర్ మనకేంటంటే అసలు ఎవరికి తెలియదు. ఎంత సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. అందువల్లే ప్రతి జ్యోతిర్లింగాలని ప్రతి వాళ్ళు దర్శించాలి. 18 పీఠాలు ఉన్నాయి. 18 పీఠాలు. అక్కడ అమ్మవారి శక్తి ఉంది. అక్కడ ఆ శక్తి ఎక్కడి నుంచి తెచ్చారు? వీళ్ళు 7th dimension వాళ్ళ నుంచి తెచ్చారు. మామూలు శక్తి కాదు. అందువల్లే జనాన్ని అవి అట్రాక్ట్ చేస్తున్నాయి వీళ్ళ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ వల్ల. అందువల్ల జ్యోతిర్లింగాలు ప్రతి మానవుడు పుట్టినవాడు జ్యోతిర్లింగాలను దర్శించాలి. ఏ టెంపుల్కి పోయినా పోకపోయినా 12 జ్యోతిర్లింగాలు చూడటం, 18 పీఠాలు చూడాలి. చూసినప్పుడు వాళ్ళకి ఆత్మశక్తి పెరుగుతుందండి. ఇది ఫిలాసఫీ, దీనికి బ్యాక్గ్రౌండ్. చాలా అద్భుతం గురుగారు. అసలు ఎందుకంటే మామూలుగా వీళ్ళు వెళ్తూ ఉంటారు, ఏదో వస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటిది ఏంటి అని తెలుసుకోగలిగితే కనుక. అవునండి, చాలా సైన్స్ ఉంది ఇది మీకు. అందువల్లే వాళ్ళు శివలింగాలను పెట్టింది కూడా దాని కారణం అండి. మీకు ఇప్పుడు పంచామృతాలు అభిషేకాలు ఇవన్నీ చేయటం ఏంటంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక హీట్ సబ్స్టెన్స్లో ఉంటుంది. దాన్ని వీళ్ళు చల్లబరచడం కోసం ఈ అభిషేకాలని పెట్టారు. అందులో శివలింగం మీకు ఇట్లా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క పవరు పై డైమెన్షన్ నుంచి వచ్చింది అని చెప్పేదానికి సంకేతం అది. అది తర్వాత కింద ఫ్లాట్గా ఉంటుంది అంటే ఇక్కడ నిలబడింది అని తెలుసుకోవాలి మనం. అది మీకు ఫిలాసఫీ. వాటర్ అభిషేకం చేయటం అందువల్లే. అభిషేకాలు చేయటం ప్రొటెక్షన్ కోసం. శ్రీకృష్ణుడు పాండవులు అదే చెప్పాడు. వాళ్ళకి పాండవులు యుద్ధం అయిన తర్వాత వాళ్ళకి పంచమహాపాతకాలు వచ్చినాయి. హత్యాపాతకాలు, లక్షల మంది చచ్చిపోయినారు. వాళ్ళకి నిద్ర పట్టక ధర్మరాజు వెళ్ళి అవి చెప్పాడు, ఈ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకుని రండి, వచ్చి ఆఖరికి మీరు కేదార్నాథ్ రండి, అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్ళండి, శివదర్శనం చేసుకోండి అని చెప్పాడు ఆయన. అది ఎందుకు చెప్పాడు అంటే అదే పాయింట్ మీకు. కృష్ణుడు అంటే గుర్తొచ్చింది గురుగారు, కృష్ణుడు కూడా ఒక అవతార మూర్తి. అవునండి, అవునండి. ఆయన కూడా శ్రీ మహావిష్ణువు. అతను ఆయన ఎందుకు అసలు ఆ యుద్ధం దాకా తీసుకెళ్ళాడు దీన్ని అంటే దీనికి అంత పెద్ద సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మనకు 3 దేవతలు ఉన్నారండి మన హిందూ ఫిలాసఫీలో. కానీ యాక్చువల్గా ఉన్న దేవతలు 3. ఈశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ. ఈశ్వరుడు, ఈ విష్ణుమూర్తి ఇట్ ఇస్ ది మెయింటెనెన్స్ కంట్రోలర్. ఎర్త్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ విష్ణుమూర్తికి డ్యూటీ. క్రియేషన్ అంతా బ్రహ్మ తీస్తాడు. ఆత్మజ్ఞానత్వం అంతా ఈశ్వరుడు. ఇప్పుడు ఏంటంటే ఎర్త్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ శ్రీ మహావిష్ణువుకి వచ్చింది. అందువల్ల శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎవరైనా డెమాన్స్ కానీ లేకపోతే దుష్టులు కానీ ఈ ఎర్త్ ప్లానెట్ని కనుక
డిస్టర్బ్ చేస్తూ, డిస్టర్బెన్స్ అంటే ఇష్టం వచ్చేసి ఏదో బిహేవ్ అదే. చేయటం, దానికి వేరే ట్రబుల్స్ ఉన్నాయి. ఉమ్. అంటే అట్మాస్ఫియర్ని పాడు చేయటం కానీ, ప్రకృతిని ఈ ప్రకృతిని పాడు చేయటం కానీ అధర్మం. ఉన్నప్పుడు ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అయింది కాబట్టి శ్రీ మహావిష్ణువే అవతారాలు తీసుకొని వస్తున్నాడు. రాములు గారు వచ్చాడు, కొంతమంది రాక్షసులు చంపాడు, శ్రీకృష్ణుడికి వచ్చాడు చెప్పాడు. వీళ్ళందరినీ కొంత కట్ ఆఫ్ చేయాలి, తప్పదు. దీనికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటంటే ఎర్త్ అనేది మనకు తిరుగుతుంటుందండి. ఈ ఎర్త్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు 26,500 మీటర్స్కి ఒక రొటేషన్ తీసుకుని ఎలిప్టిక్ హార్న్ నుంచి ఒక స్ట్రైట్కి వస్తుంది. ఇట్లా రొటేషన్ తీసుకున్నప్పుడు మనకు ఎట్లయితే ఒక జీబుకో కారుకో ఓవర్ ఆయిలింగ్ మార్చాలో ఈ 26,500 సంవత్సరాలకు కానీ ఈ ఒక స్టెబిలిటీ, ఒక ఎనర్జీ కావాలి ఎర్త్కి. ఎనర్జీ లేకపోతే అది రొటేట్ కాదు. దానికోసం ఏం చేస్తున్నారు, కొంతమంది మనుషులు చనిపోతారు ఇక్కడ. చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేక ఫోర్సెస్ బయటకు వస్తాయి. ఇవి ఎనర్జెటిక్గా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కడతాయి, అవి స్టెబిలైజ్ చేస్తాయి. అంటే భూలోకంలో మెయింటెనెన్స్ కోసం ప్రతి యుగానికి వేలాది లక్షలాది మంది చనిపోవాలి. ఎందుకు చనిపోతున్నారా? ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎర్త్. దట్ ఈజ్ బిహైండ్ క్యాలిక్యులేషన్ అండి. శ్రీకృష్ణుడు అతను వచ్చాడు అంతమంది అది డిస్ట్రక్షన్ కావాలండి. దానికోసం ఉండేటువంటి ఫార్ములాను అడాప్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది డిస్ట్రక్షన్ అయినారండి. అది మీరు వాడెవడో రాక్షసులు అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ టైంకి ఇంతమంది డిస్ట్రక్ట్ అయిపోవాలి ఎర్త్ ప్లానెట్ మీద. అయినప్పుడు ఆ ఎనర్జీ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ఆఫ్ ఎనర్జీ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎర్త్. అదేంటి, దట్ ఈస్ ది ఫిలాసఫీ బిహైండ్ దిస్ క్యాలిక్యులేషన్. అందువల్ల మీకు ప్రతి యుగానికి కూడా లాస్ట్ మూమెంట్లో వేల లక్షల మంది చచ్చిపోతారు. మరి మెయింటెనెన్స్ పర్పస్ అండి. అది మనకు ఓవరాల్ చేస్తున్న వెహికల్స్. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కాలం ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంకోటి ఇవన్నీ కూడా, అవునండి, ఇవన్నీ దానిలో భాగంగా అంతేనే, కరెక్ట్ సార్. అవును, దాంట్లో భాగమే. ఇప్పుడు మీకు నిత్యాగ్నిహోత్రం చేస్తామండి మనం. దేవతలు ఇంతకుముందు నిత్యాగ్నిహోత్రం పెట్టారు భూలోకంలో మానవులకి. అగ్నిహోత్రం రోజు చేయాలి, చేసి అగ్నికి ఆహుతి చేస్తాం మంత్రాలతో. ఇప్పుడు అది చేయలేదు అనుకోండి కొన్ని చోట్ల, ఆ అగ్ని ఆటోమేటిక్గా బర్న్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా, అమెరికాలో వాటంతలో బర్న్ అవుతాయి. బర్న్ అయితే అంటే కొంత డిస్ట్రక్షన్ కావాలి, ఒక పోర్షన్. ఇట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్. అది